ఓం నమ శివాయ. యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో కూడా ప్రజల్లో వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఒక సమస్యలు లేదు వీటి మీద అని చెప్పననేసి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. విన్నవాళ్ళు, ఆలోచించుకున్న వాళ్ళు, లేదు అని చెప్పనంటే గనక నా ఒక్క మాటల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతో కొంత జాగ్రత్త పడతారు. లేదు అని చెప్పనంటే గనక ఎక్కడ మోసపోకుండా ఉంటారు అని చెప్పననేటువంటి ఉద్దేశం. అంతకు మించి ఇంకేం లేదు. అయితే ఇక్కడేంటి అని చెప్పనంటే ఇంత చెప్పినా లేదు, ఏం చేసినా ఎట్లా చేసినా కానీ చాలామంది ప్రజలకి చాలా రకాలుగా ఏమంటారు ఈ యొక్క వీటి మీద అనేసి అవగాహన ఇచ్చినా ఏం చేసినా కానీ ప్రజలు మారే పరిస్థితులలో లేరు. ఎందుకోసమో అని చెప్పనంటే నిస్సత్తువ. నాకెందుకులే, నా దాకా వచ్చినప్పుడు చూసుకుందాము అని చెప్పననేది ఒక పద్ధతి. రెండొచ్చేసి నాకంత టైం లేదు, నా నా బతుకు పోరాటమే నాకు సరిపోతుంది ఇంకోటి అని చెప్పననేది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏంటి అని చెప్పనంటే భయం. ఎక్కడ ఎవరిని ఏమంటే ఏం జరుగుతుందో, లేకపోతే అనవసరమైనటువంటి ఇష్యూస్లో ఎందుకు ఇది చేయటము, రూ. 5, రూ. 10 దగ్గర గొడవలెందుకు, ఇంకోటెందుకు అని చెప్పననేది ఇంకో రకం. సో, ఈ రకంగా మనం చూసుకున్నాము అని చెప్పనంటే చాలా రకాలుగా ప్రజలు ప్రతి దగ్గర కూడా కాంప్రమైజ్ అవుతూ, లేదు అని చెప్పనంటే గనక వాళ్ళకి నచ్చింది దొరికినా, దొరక్కపోయినా, లేదు ఇంకోటైనా కానీ అప్పులు చేసుకొనైనా బతుకుతారు, లేదు ఇంకోటైనా ఇది చేస్తారు. అయితే ఇక్కడేంటి అని చెప్పనంటే అంటే సొసైటీలో జనరల్గా నేను చెప్తుంది ముఖ్యంగా భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి నిజం కావాలి. కానీ ఆ నిజాన్ని మాట్లాడే వాళ్ళని వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకోసమో అని చెప్పనంటే నిజం చేదుగానే ఉంటుంది. మీరు బాగుపడండిరా బాబు, మీరు ఈ రకంగా జాబ్ చేసుకోండిరా, లేకపోతే ఇంకోటి చేయండిరా అని చెప్పనంటే దొంగలు ఎక్కువ, లేదు పని దొంగలున్నారు, లేదు అని చెప్పనంటే చేతగాక ఏ పని చేయటం చేతగాక, లేకపోతే ఇంకోటి అని చెప్పననేది ఇంకో రకం. పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేసి ఏ పని చేయకుండా జీతాలు తీసుకునేవాళ్ళు అని చెప్పననేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎక్కువ శాతం ఉన్నారు, ప్రైవేట్లో కొంచెం తక్కువ శాతం ఉన్నారు. ఎందుకంటే ప్రైవేట్ దీంట్లో కూడా చాలామందిని చూస్తూ ఉంటాం. పని చేసినట్టే యాక్టింగ్ చేస్తారు, కానీ ఏ పని ముందుకు జరగదు, ఎక్కడేసింది అక్కడే ఉంటుంది. గవర్నమెంట్ పనులలాగా. ఏంటి అని చెప్పనంటే వీటన్నిటికీ కారణం ఏ రకంగా ఉంటుంది? ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడు, లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు. అదే చెప్పా కదా, దీనికి వచ్చేసి నిజాలు చెప్తే వినరు, నమ్మరు, నిజం మాట్లాడరు. సో, ఇక్కడ వచ్చినటువంటి మేజర్ ప్రాబ్లము ఏంటి అంటే ఈ రాజకీయ నాయకులు లేదు ఇది అనేది చెప్పా కదా, మన దేశంలో ప్రజలకి నొప్పి లేకుండా, తెలియకుండా మంట పెట్టడానికి అనేది మన రాజకీయ నాయకులకు చాలా పెద్ద ఎక్స్పర్ట్స్ దీంట్లో పిహెచ్డీలు చేశారు. తెలియదన్నమాట, మంట పెట్టాడు, మనకు కాలుతోంది కింద ఇది అనేసి. సో, దానికి ఉదాహరణ ఏంటి అని చెప్పనంటే ప్రజలు ప్రతి దగ్గర మోసపోతూనే ఉన్నారు. ఏ రకంగా? కల్తీ ఫుడ్ ప్రోడక్ట్స్, కల్తీ మందులు, పెట్రోల్లో కల్తీ, లేదు అని చెప్పనంటే గనక మందుల్లో కల్తీ, హాస్పిటల్లో దోపిడీ, స్కూళ్ళల్లో దోపిడీ, లేదు గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టి ఇది చేశారు అని చెప్పనంటే రూలింగ్లో ఉన్నన్ని రోజులు ఏ స్కీమ్స్ ఏ రకంగా జరుగుతున్నాయి ఏంటి అనేది అవి జరిగిపోతూ ఉంటాయి. ఓసారి గవర్నమెంట్ మారింది, ఆ గవర్నమెంట్ దిగిపోయి వేరే గవర్నమెంట్ వచ్చిందంటే స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ స్కీముల ద్వారా జరిగిన స్కాములన్నీ బయటికి తీయటము అనేది వీళ్ళ పని. వీళ్ళు కొత్తగా మళ్ళీ స్కాములు, కొత్త స్కీములు వీళ్ళు తీసుకొస్తారు, మళ్ళీ కొత్తగా వీళ్ళు స్కాములు చేస్తారు. సో, ఈ రకంగా ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు దీని మీద అని చెప్పననేసి ప్రజలకు కావాల్సినటువంటి ఫెసిలిటీసు లేదు ఇంకోటి అనేది చాలా తక్కువగా వాళ్ళు
చూసుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్ వర్షాకాలం. హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, లేదు గుజరాత్ కావచ్చు, లేదు ఇంకో దగ్గర కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు. ఒక్క వర్షానికి జస్ట్ వర్షాలు స్టార్ట్ అయినాయి అంతే. రోడ్లన్నీ నీళ్ళే. సో, ఎయిర్‌పోర్ట్‌ల పైకప్పులు ఇరిగిపోతున్నాయి. లేదు అని చెప్పనంటే గనుక బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. కొన్ని చోట్ల బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి. సో, ఆ రకమైన క్వాలిటీ తోటి వర్క్ జరుగుతోంది. ఇదంతా కూడా మళ్ళీ ప్రజల సొమ్మే. ట్యాక్సులు కట్టాము, ఇది చేసాము అని చెప్పననే దాని మీద నుంచి తీసి ఇది చేసేదే. అయితే ఇక్కడేంటి అని చెప్పనంటే ఇవన్నీ ఒకెత్తు. ఏది ఫెసిలిటీస్ కావాల్సినవి చాలా ఊర్లకి రోడ్లు లేకపోవటం, రోడ్లున్నా బస్సులు లేకపోవటం, లేదు మంచినీళ్ళు లేకపోవటం, కరెంట్ లేకపోవటం ఇట్లాంటివి కొన్ని వందలొస్తాయి. ప్రజల అవసరాలు తీర్చకుండా కేవలం బడ్జెట్‌లో పెట్టేసి, పేపర్ల మీద పెట్టేసి వదిలేయటము అని చెప్పననేది. సో, ఇవన్నీ ఒక ఎత్తైతే, పెద్ద మాఫియా నడుస్తోందెక్కడ అని చెప్పనంటే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్‌లో ఏంటి అని చెప్పనంటే పర్మిషన్ లేని బిల్డింగ్‌లు, లేదు అని చెప్పనంటే గనుక పర్మిషన్ లేని వెంచర్‌లు, లేదు డబ్బులు కట్టి, అడ్వాన్స్ కట్టి, లేదు దీని మీద అని చెప్పననేసి మనం బుక్ చేసుకున్న, ఫ్లాట్ బుక్ చేసుకున్న, విల్లా బుక్ చేసుకున్న, గేటెడ్ కమ్యూనిటీలో కావచ్చు, లేదు ఓపెన్ ప్లాట్‌లలో కొన్నయి కావచ్చు, ఇంకోటి కావచ్చు అని చెప్పననేది. ముఖ్యంగా విల్లాలు లేదా అపార్ట్మెంట్‌లో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నవి అనేది అడ్వాన్స్ తీసుకుండేదాకా అని చెప్పననేది ఎన్ని కథలు చెప్పాలో అన్ని కథలు చెప్తారు. ఆ తర్వాత అది ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయరు. ఇక్కడేమో ఈఎంఐ స్టార్ట్ అయిపోతుంది. ఈ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతోటి అని చెప్పననేదే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో, దీనికి తోడు కిరాయి ఇంట్లో ఉండి సొంతింట్లోకెళ్ళాలి అనేది ఒక మధ్యతరగతి వాళ్ళ కలని ఇది అని చెప్పననేది ఈఎంఐలు కట్టడం స్టార్ట్ అయిపోయింది. ఇంకోటి అని చెప్పననేసి అన్నప్పుడు ఏ రకంగా బతకాలి? ఇది ఎట్లా ఉంది అని చెప్పనంటే, ఇటు ముఖ్యంగా కూరగాయల విషయం మనం తీసుకున్నామంటే, ఒక్కోసారి రైతులు పండించిన దానికి అని చెప్పననేసి వాళ్ళకి కావాల్సినటువంటి గిట్టుబాటు ధర రాక అని చెప్పననేసి రైతులు ఏడుస్తారు. లేదు రేట్లు పెరిగినాయి ఇంకోటి అని చెప్పననే దాని మీద తీసుకున్నాము అని చెప్పనంటే, కొనేవాళ్ళు పబ్లిక్ వినియోగదారులు వీళ్ళ కళ్ళెమ్మట నీళ్ళొస్తాయి. అంటే అటు రైతులు గానీ, లేదు ఇటు కొనేవాళ్ళు గానీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో, ఎందుకోసం అంటే వచ్చే ఇన్‌కమ్ ఏంటి? అయితున్న ఖర్చులేంటి? లేదు ఇంకోటేంటి అని చెప్పననేది ఏ ఒక్కళ్ళైనా గానీ అది కాలిక్యులేషన్ చేసుకొని జాగ్రత్తగా డబ్బులు వాడుకుండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. నాకేమైంది అనేసి లాపర్వాగా ఉండేవాళ్ళకి అని చెప్పననేసి మనం చెప్పగలిగింది ఏం లేదు. లేదు డబ్బులున్న వాళ్ళు అని చెప్పనంటే వాళ్ళకి ఈ సమస్య అసలు సమస్యే కాదు. అది సినీ ఫీల్డ్ వాళ్ళు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, లేదు క్రికెట్ వాళ్ళు కావచ్చు, లేదు బిజినెస్ వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, అంటే బిజినెస్‌లో ఇంకా ఎన్నో రకాలుగా ఉన్నాయి. అదే రకంగా ఇటు లాయర్లు కావచ్చు. అంటే డబ్బు ఏ రకంగా డబ్బున్నా గానీ, డబ్బున్న వాళ్ళకి కోటీశ్వరులు ఉన్నారు అని చెప్పనంటే గనుక వాళ్ళకి వీటితోటి అనేది పెద్దగా సంబంధం ఏం లేదు. అయితే ఇవన్నీ కొనుక్కొని తినాలి, మనిషి బతకాలి అంటే తినాలి. తినాలి అని చెప్పనంటే ఇవన్నీ రేట్లు పెరిగినాయి. సరే రేట్లు పెరిగినా కొనుక్కొని తిందాము అని చెప్పనంటే అన్నీ కల్తీనే. ఆ కల్తీని ఏదైతే మేము కంట్రోల్ చేస్తాము, లేదు ఇంకోటి అనేసి చెప్తున్నారో, జరుగుతున్నటువంటి కల్తీ మీద కావచ్చు, లేదు పెరుగుతున్నటువంటి రేట్ల మీద కావచ్చు, ఇంకోటి కావచ్చు, గవర్నమెంట్ సీరియస్‌గా వర్క్ చేస్తోంది. ఆ కన్సర్న్ మినిస్టర్ కావచ్చు, ఆ ఒక్క డిపార్ట్మెంట్‌కి, లేదు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీషియల్స్, లేదు ఎంప్లాయీస్ వీళ్ళు అని చెప్పననేది కేవలం 5-10% దాని మీద వర్కౌట్ చేస్తున్నారు సీరియస్‌గా. మిగతా 90% జరిగేది జరుగుతూనే ఉంది. డ్రగ్స్, లేదు డూప్లికేట్ వైన్ అమ్మందు, లేదు ఎక్సెట్రా గాంజా. సో, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యన ఏమైందంటే డ్రగ్స్, గాంజా తీసుకొని ఇది చేసుకొని అని చెప్పనేది మర్డర్‌లు ఎక్కువైతున్నాయి. పాత కక్షలు, పాత విషయాలు అన్నీ కూడా తీసుకొనొచ్చి అది ఆస్తి తగాదాల, భూ తగాదాల, లేదా ఆస్తి పంపకాల్లో జరిగేవా ఇంకోటా అని చెప్పననేది. ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నాయి. సో, దీని మీద ఏంటి అని చెప్పనంటే గవర్నమెంటు చేసేది అనేది ఏం లేదు. పోనీ అట్లా అనేసి ప్రజలు ఇండివిడ్యువల్‌గా ఎవరికి వాళ్ళు, ఇప్పుడు నేనున్నాను. నేనొక్కడినే ఏం చేసుకోగలను? ఏం చేసుకోలేను. అది గవర్నమెంట్ ఒక ధీమా అనమాట. రాజకీయ నాయకుల ఒక ధీమా. మనమంటే పార్టీ ఉంది.
మనకి రూలింగ్‌లో మనం ఉన్నాము, అవసరము అని చెప్పని అనుకుంటే గనక మనం పిలిపిచ్చాము అని చెప్పనంటే ఓ 1000 మంది కార్యకర్తలు ఎవడైతే మనకి అపోజిషన్‌గా మాట్లాడుతున్నాడో వాడు కామన్ మ్యాన్ అయ్యుండొచ్చు దీని మీద అని చెప్పననేసి వాడి మీదికి ఇంటి మీదికి అని చెప్పననేసి మనుషుల్ని పంపించి బెదిరియటము, ఇంకోటి ఫోన్‌లు చేసి బెదిరియటము ఇట్లాంటివి చేస్తారు. అవన్నీ మనం చేయలేం గదా! అందుకోసం అనేసి కొంత మటుకు మనం భయపడి ఈ విషయాల జోలికి అని చెప్పననేసి ఎళ్ళము. సో, ఇవన్నీ గూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. వేటికి గూడా గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వదు. ఎందుకోసం ఇవ్వదు? వీటన్నిట్లల్లో గూడా మళ్ళీ వాళ్ళ మనుషులే ఉన్నారు గాబట్టి. అంటే మెడికల్ మాఫియా, హాస్పిటల్సు, మెడికల్ తయారు జేసేటువంటి కంపెనీ, మందులు తయారు జేసేటువంటి కంపెనీసు, లేదు క్లినిక్స్, లేదు ల్యాబ్ టెస్టింగ్ యూనిట్లు, అట్లాగే స్కూల్సు, కాలేజెస్, ఆ తర్వాత ఫ్యాక్టరీసు. సో, వీటన్నిటికీ మళ్ళీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మళ్ళీ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. కొంత బెదిరించి, కొంత డబ్బులు పెట్టి, కొంత దీని మీద అని చెప్పననేసి ఇచ్చేసి అనేసి. సో, కాబట్టి ఒక కామన్ మ్యాన్ బతకాలి, లేదు టెన్షన్ లేకుండా బతకాలి అని చెప్పనంటే మరి ఇప్పట్లో ఇది సాధ్యమయ్యేటట్టుగా ఏం కనిపించలేదు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మేము తీసుకొస్తాము ఇంకోటి అని చెప్పననేసి చెప్తున్నారు. సంతోషమే. కానీ వీటన్నిటికంటే ముందేంటి అని చెప్పనంటే ఒక కామన్ మ్యాన్ అప్పు చేయకుండా బతకటానికి, ఒక రైతు అప్పు చేయకుండా బతకటానికి పేదోడు ఎంతో కొంత, ఎంతో కొంత ఇప్పుడున్నటువంటి పొజిషన్ కంటే కూడా బెటర్ పొజిషన్‌కెళ్ళటానికి నా 5 వేళ్ళు కనీసం 3 పూట్ల తినటానికి. ఇప్పుడు తింటున్నది 2 పూట్లే. భారతదేశంలో ఆకలి చావులు, తిండి లేక చనిపోతున్న వాళ్ళు అనేది ఒక రోజుకి దగ్గర దగ్గర 8700 మంది చనిపోతున్నారు. జస్ట్ తినటానికి తిండి లేక. సో, మళ్ళీ గవర్నమెంట్‌లంటాయి మేము ఫ్రీగా రేషన్ ఇస్తున్నాము ఇంకోటి అనేసి. ఓకే. బియ్యం ఇస్తున్నారు. కానీ బియ్యంతో పాటు ఉన్నటువంటి నూనెలు, పప్పులు, కూరగాయలు, లేదు ఇంకా కావాల్సినవి ఏవైతే ఉన్నాయో వంటింట్లో మనం వాడేవి 100 రకాల ఐటెమ్స్ ఉంటాయి. వాటన్నిటివి రేట్లు పెంచారు కదా! సో, ఈ బియ్యం ఒకటే ఇస్తే అన్నం ఒకటి వండుకొని ఏం తింటాం? పోనీ పచ్చడేసుకొని తిందామన్నా గానీ మళ్ళీ అది గూడా కొనుక్కోవాలి, లేదు పెట్టుకోవాలి అన్నా గానీ మళ్ళీ వాటికి రేట్లు పెరిగినాయి. అది. అయితే దీని మీద ఏంటి అని చెప్పనంటే చేయగలిగిందేం లేదు. బాధపడటం తప్పించి. సో, దీనికి మరి పరిష్కారం ఎట్లా వస్తుంది? ఏమొస్తుంది? ఎప్పుడొస్తుంది? ఎవరు తీసుకొస్తారు? అనేదైతే అర్థం కావట్లేదు. చూడాలి మరి. అయితే ఏంటి అంటే నేను నెక్స్ట్ వీక్ రియల్ ఎస్టేట్ దాని మీద అనేసి చెప్తాను. ఇంతకుముందు గవర్నమెంట్ ఏదైతే ఉండిందో తెలంగాణలో, లేదు ఆంధ్రాలో, ఆంధ్రాలో ఉన్నవి ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర 2 చోట్ల గవర్నమెంట్లు మారినాయి. మారిన తర్వాత రియల్ ఎస్టేట్ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది? గవర్నమెంట్ మారకముందు తెలంగాణలో ఏ ఏ రకంగా ఉంది? దాంట్లో వాళ్ళు ఏ రకంగా అయితే రేట్లు పెంచి ఇంకోటి చేశారో, దాంట్లో ఎన్ని రకాలుగా ప్రజలు కొన్నవాళ్ళు, అడ్వాన్స్‌లు ఇచ్చిన వాళ్ళు, ఇంకోటి అనేది ఉందో వాటి మీద నేను డీటెయిల్డ్‌గా నెక్స్ట్ వీక్ అంతా కూడా రియల్ ఎస్టేట్ దాని మీద అనేసి నేను చెప్తాను. తర్వాత ఒక్కోటి అంటే ఎడ్యుకేషన్ మీదోటి, మెడికల్ మీదోటి, రియల్ ఎస్టేట్ మీదోటి, బిజినెస్ మీదోటి. సో, ఎవరెవరిని టార్గెట్ చేస్తున్నారు. సో, దాన్ని అట్లాగే సినిమాల మీద, సినిమా ఒక దీని మీద అనేసి. సినిమా వాళ్ళు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్స్, యాక్టర్లు వాళ్ళు అనేది అది మళ్ళీ ప్రజల మీద ఇచ్చేయటము. సో, ఒక్కో టికెట్టు రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి ఒక సినిమాకి అనేది హైదరాబాద్‌లోనే 600, 700 టికెట్లు, లేదు ఇంకో దగ్గర బెంగుళూరు, లేదు బాంబే ఇట్లాంటి దగ్గర దగ్గర 1500 నుంచి 2000 కూడా అమ్ముతున్నారట. ఒక టికెట్ సినిమా థియేటర్‌లో, ఐమాక్స్ లాంటి థియేటర్స్‌లో. సో, ఇవన్నీ మరి ఏ రకంగా ఏంటి అనేది తెలీదు. సరే ఆ పిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. దానికి మనం చేయగలిగిందేముంది గానీ. సో, నెక్స్ట్ వీక్ మటుకు నేను రియల్ ఎస్టేట్ మీద చెప్తాను. ఆ తర్వాత ఇంకా మిగతావి ఏ రకంగా చెప్పగలను ఏంటి అనేది అది నేను ప్రిపేర్ అయ్యి నేను చెప్తాను. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంకోసారి థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, మంచివాళ్ళు ఇంకా ఇంకా బాగుండాలి. థ్యాంక్ యూ.